జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయ. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం 12 రాశుల వారి యొక్క లక్షణాలు మరియు అందులో ఉన్న నక్షత్రాల యొక్క స్వభావాలు మరియు ఆ రాశుల వారి యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఏ విధంగా ఉన్నాయి, వారు అంటే ఆ నక్షత్ర జాతకులు ఏ ఏ వస్త్రాలు ధరించాలి, ఏ ఏ రెమెడీస్ పాటిస్తే మంచిది అనేది మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం. శారీరక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? కర్కాటక రాశి వారి యొక్క శారీరక లక్షణాలు: వీరికి గుండ్రని ముఖము, ఉబ్బిన చెంపలు, చిన్నదైన స్ఫుటంగా కనిపించే ముక్కు, అందమైన పలువరస, నల్లని లేదా బూడిద లేదా నీలరంగు కళ్ళు, తెల్లని శరీరపు వర్ణం, విశాలమైన వక్షభాగము, చిన్న చేతులు ఉంటాయి. వయసుతో పాటు పెద్ద పుట్ట కలిగి ఉంటారు. ఈ లగ్నంలో పుట్టిన వారికి సదా మార్పును ఇష్టపడతారు. తరచూ ప్రయాణాలన్నా కొత్తవి అన్నా ఇష్టత కలిగి ఉంటారు. బంధువులకు మరియు ఇంటి వాతావరణము అంటే ఆసక్తి కలిగి ఉంటారు. బంధుత్వం అంటే ఇష్టం ఉంటుంది, ఇంటి వాతావరణం అంటే చాలా ఇష్టం ఉంటుంది. సెంటిమెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే సహజమైన రాశి చక్రంలో చతుర్థం అనేది ఇంటిని సుఖాన్ని సూచిస్తుంది, తల్లిని ఇంటిని సుఖాన్ని సూచిస్తుంది. కాబట్టి వీరికి సెంటిమెంట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సానుభూతి అనేది చూపడం, అదేవిధంగా ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా తగ్గడం ఉంటుంది. మధ్యవర్తిత్వం చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అంటే మీడియేటర్గా రాణింపు అనేది ఉంటుంది. ఇక వ్యక్తిత్వానికి వస్తే, ఈ లగ్నము జలతత్వానికి చెందినది కావడంతో శాంతము, గాంభీర్యం, మితంగా మాట్లాడడం, ఆలోచన శక్తి, తమ ప్రతిభ లేదా కష్టాన్ని ఇతరులకు చూపాలనే కుతూహలము, సున్నితమైన మనసు, జాలి, ఆ కారణంగా మానసికమైన మార్పులు, ఉద్రేక స్వభావం, సంకుచితమైన బుద్ధి వీరికి ఉంటుంది. ప్రేమ, కోపం, ఆశ, నిరాశ, దిగులు అన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఓర్పు తక్కువ, కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు తమ దాడ తాము నడుస్తూ ఉంటారు. పరిస్థితులకు అనుకూలంగా మారే స్వభావం కూడా వీరికి ఉంటుంది. విమర్శలను తట్టుకోలేక స్వంత సంపాదనతో సుఖాదరణను అనుభవించడానికి వీరు ఇష్టపడతారు. అతి సూక్ష్మమైన విషయాలను అప్రయత్నంగా గుర్తించగలుగుతారు. ఊహాశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టాలను తట్టుకోలేరు. పాత విషయాలను కొత్తగా చెప్పే నేర్పు అనేది వీరికి ఉంటుంది. అనుకూలత తగ్గిందా వీరు నిరుత్సాహానికి లోనవుతారు. వీరి ఊహలు, అంచనాలు సత్యానికి దగ్గరగా ఉంటాయి. భవిష్యత్తులో జరగబోయే విషయాలు వీరు ముందుగానే ఊహిస్తారు. నిజాయితీ, బాధ్యతలు చక్కగా నిర్వర్తించడం, నమ్మకంగా ఉండడం, నమ్మిన వారికి అనుకూలంగా ఉండడం, ఎక్కువ కాలం బయట ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడక తరచూ ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు. వీరు నదులు లేదా సముద్ర ప్రాంతాల సమీపంలోనూ గృహ వాతావరణంలోనూ సుఖంగా ఉన్న అనుభూతిని పొందుతారు. రహస్యాలను దాచడంలో సిద్ధహస్తులు. మీ గురించి ఇతరులకు తెలిసిన దానికంటే మీరు ఇతరుల గురించి విషయాలను గ్రహించే ఓర్పు అనేది ఉంటుంది. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే ధన సంపాదన నేర్పు అనేది వీరికి ఉంటుంది. చక్కగా కూడబెట్టే లక్షణం కూడా ఉంటుంది. నమ్మిన వారి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇతరులలో గొప్పతనాన్ని ఒప్పుకోవడం వీరికున్న మంచి లక్షణం. ఎవరైనా మంచి చేస్తే వారిని మెచ్చుకునే తత్వం వీరికి ఉంటుంది. ఒక్కోసారి సున్నితమైన విషయాన్ని కూడా అతిగా స్పందించి మానసికంగా కుంగిపోతారు. వీరిని నిర్లక్ష్యం చేసినా పట్టించుకోకపోయినా వీరిని కాదన్నా కఠినంగా మారతారు.
వీరి అందరితో స్నేహంగా ఉండడంతో దీన్ని కొందరు అలసుగా తీసుకొని పొగడ్తలతో ముంచి వారిపై ఒక దృష్టి పెడతారు. అంటే వీరు పొగడ్తలకు లొంగిపోతారు. సందర్భోచితంగా నచ్చుకోవడం వీరి ప్రధానమైన లక్షణంగా చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే చిన్నతనంలో బలహీనంగా ఉన్న వయసు పెరుగుతున్న కొద్దీ మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఉద్రేకం చెందుతారు. వీరికి తరచూ ఉదర వ్యాధులు ఏర్పడతాయి. అదేవిధంగా గొంతు విషయంలోనూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మధ్య వయసు దాటిన తర్వాత కీళ్ల నొప్పులు, సయాటికా వంటి అనారోగ్యాలు, స్తనములలో గడ్డలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ. తిండి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. నియంత్రణ అనేది చాలా అవసరం. ఇవే కాకుండా ఫ్లూ, దగ్గు, కాలేయంలో రాళ్ళు, కురుపులు వంటివి ఇబ్బందిని, చికాకును కలిగిస్తాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే కర్కాటక రాశి వారి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పవచ్చు. ఎంత జాగ్రత్త అంత నిజాయితీ ఉంటుంది. ఉచితంగా లేదా అయాచితంగా వచ్చే డబ్బు కంటే కష్టించి సంపాదించడంలో ఎక్కువ సంతృప్తిని వీరు పొందుతారు. ఆర్థిక విషయాలలో ఇతరులలో తేడా వస్తే దానిని వీరు తీవ్రంగా తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క నెగిటివ్స్ ఏంటి, పాజిటివిటీ ఏంటి అనేది ఆలోచిస్తే ఇక అనుకూల ప్రతికూలత అంటే పాజిటివ్నెస్, నిజాయితీ ఉంటారు, నమ్మదగిన వారుగా ఉంటారు, కుటుంబ ప్రీతి, సేవా నిరతి అనేది ఉంటుంది, ఆధారపడదగిన వారు. వీరికి భావోద్రేకాలు ఎక్కువ, అంటే సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది, సున్నితత్వంగా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు, ఆత్మనింద తమను తామే మెచ్చుకుంటూ ఉంటారు. వీరితో ప్రవర్తన అనేది మూడుపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒకసారి మూడు బాగుంటుంది, ఒకసారి బాగుండదు. ఇక కర్కాటక రాశి వారి నక్షత్రాలు అంటే కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి. ఏంటి? పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇక పుష్యమి నక్షత్రానికి విషయానికి వస్తే ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, నక్షత్ర అధిదేవత. దానికి అధిపతి దశానాథుడు శని, గ్రహదేవత వచ్చేసరికి బృహస్పతి. దీనికి జంతువు మేక. శత్రువు ఎవరంటే కోతి పూర్వాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రం. అంటే వీరికి ఈ వాళ్ళతో పడదనమాట. అంటే పుష్యమి నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం కానీ శ్రవణ నక్షత్రంతో కానీ వివాహం అనేది చేయకూడదు. వీరికి నక్షత్ర వృక్షం అశ్వత్థ వృక్షము, అంటే రావి చెట్టు, అంటే దీన్ని రావి చెట్టు అంటారు. నక్షత్ర రాశాధిపతి మిత్రగ్రహం ఏదంటే రవి, శత్రుగ్రహం అంటే శత్రువులు లేరు. నక్షత్ర దానం, పుష్యమి నక్షత్రం వాళ్ళు చేయవలసిన నక్షత్రం ఏదంటే వెండి. వీరికి వర్ష రాశులు వృచ్చిక, ధను రాశులు. అంటే కర్కాటక రాశికి వృచ్చిక, ధనుసు రాశుల వారితో వివాహం చేస్తే మంచిది. వీరికి అదృష్టమైన వారము శనివారము, అదృష్ట రత్నము నీలము, అదృష్టమైన వస్త్రాలు నీలము, మబ్బు రంగు. అదృష్ట సంఖ్య 8 కానీ 15 కానీ 26 చాలా మంచిది. వేద నక్షత్రం ఏంటంటే పూర్వాషాఢ నక్షత్రం వేద నక్షత్రము. వేద వృక్షము నెమ్మి, శత్రు వృక్షం అంటే జిల్లేడు, నెమ్మి. అదృష్టమైన తేదీలు 1, 10, 19, 28, 3, 12, 21, 30, 41, 13, 22, 31, 8, 17, 26. అదృష్టమైన వారాలు ఆది, బుధ, శనివారాలు పై తేదీలో కలిసి ఉండడం. అదృష్ట సంవత్సరాలు 8, 17, 26, 35, 44, 53, 62, 71 సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలు. ఇంకా లోతుగా పరిశీలించినట్టయితే పుష్యమి నక్షత్ర జాతకులకి
యొక్క అదృష్టమైన వృక్షం మనం రావి చెట్టు అని మనం తెలుసుకున్నాం. వీరికి అదృష్ట రత్నాలు ఇంద్రనీలం. దీనికి ఇంకా ఇంద్రనీలము, మాయూర నీలము, కాక్ నీలం అని నీళ్ళల్లో చాలా రకాలు ఉన్నాయండి. శని దోష నివారణార్థం ఇది దివ్యంగా పనిచేస్తుంది. 2 నుంచి 8 క్యారెట్లు మధ్య వేలికి సూర్యాస్తమయ సమయంలో, సూర్యాస్తమయం కంటే 2 గంటల 4 నిమిషాల పూర్వం, అంటే ముందు, సాయంత్రం కంటే ముందుగా, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు అవుతుంది కాబట్టి 6 గంటల కంటే ముందు, 2 గంటల ముందు, 2 గంటల 4 నిమిషాల పూర్వం శనివారం రోజు ధరించాలి. కొన్ని సందర్భాల్లో ఇవి వ్యతిరేకంగా ఫలితం ఇవ్వవచ్చు కనుక వారం రోజుల పాటు పరిశీలించి కానీ వీటిని ధరించకూడదు. ఈ పుష్యమి నక్షత్రం వారికి ఇష్టదేవత మంత్రం ఏంటంటే లక్ష్మీదేవి, భరతుడు, ఇంద్రకృత లక్ష్మీదేవి స్తోత్రము అనునిత్యము పఠించడం అనేది చాలా మంచిది. వైభవ లక్ష్మీ వ్రతము ఏడాదికి ఒక్కసారైనా ఆచరించడం చాలా శ్రేయస్కరము. ఇక వివాహ విషయానికి వస్తే వధూవరులకు ఇద్దరికి కూడా ఏక నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రం ఇద్దరికి అయితే వివాహం అనేది చేయొచ్చు. ఈ నక్షత్రానికి కుజదోషం అనేది లేదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, రోహిణి శుభ నక్షత్రాలు. ఇక వేద నక్షత్రాలు పురుషులకు పూర్వాషాఢ, ధనిష్ట, స్త్రీ జాతకులతో వివాహం అనేది పోసగదు అని చేయకూడదు. ధనిష్టలో ఏ గ్రహం సంచరిస్తున్నా ఈ నక్షత్ర జాతకులకి అసలు పనికిరాదు. అదృష్ట వారాలు శనివారం, గురువారం, మంగళవారం. ఇక రుచుల విషయానికి వస్తే వగరు కానీ మధుర పదార్థాలన్నా మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి పుచ్చకాయ రసం అనేది మంచి మేలు చేస్తుంది. ఈ రాశి అంటే ఈ రాశిలో ఈ నక్షత్రానికి చెందిన వారు డైటింగ్ చేయడం అనేది చాలా అవసరం. అంటే ఉపవాసం. కనిపించిందల్లా తినే తత్వం గల వీరు భోజనం చేసే తీరు అమరికా ఉండేలా చేసుకోవాలి. అంటే ఓ టైం ప్రకారం భోజనం అనేది చేయాలి. పట్టు, నూలు కలగసిన వస్త్రాలు, జరి, ఎంబ్రాయిడరీ పనితనం గల వస్త్రాలు వీరికి నప్పుతాయి, మేలు చేకూరుస్తాయి. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడే తత్వం అనేది వీరికి ఉంటుంది. క్షణిక కోపం వస్తుంది. దీర్ఘాయు గల నక్షత్రం. ఆత్మాభిమానం అనేది అధికంగా ఉంటుంది. మధురమైన భావాలు ఉంటాయి. వీరు చేయాల్సిన నివారణ రెమెడీలు: నల్లని ఆవును తమ జీవితకాలంలో ఒకసారి దానం ఇవ్వడం కానీ, 19 సార్లు నల్లని నువ్వులు ప్రతిసారి ఒక 2 కేజీలు తగ్గకుండా దానం చేయడం చాలా మంచిది. గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం ప్రాం ప్రేం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే వీరికి మంచి అనేది జరుగుతుంది. ఇంకా ఈ కర్కాటక రాశిలో ఉన్న మరొక నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, కానీ గ్రహ దేవత నాగేంద్రుడు అంటే సర్పం. దీనికి జంతువు పిల్లి. శత్రు నక్షత్రం శత్రువు అయితే ఎలుక, మగ, పుబ్బ నక్షత్రాలు. నక్షత్ర నాడి అంత్యనాడి. వీరికి నక్షత్ర వృక్షము పొన్న చెట్టు. నక్షత్ర దానము వెండి. వీరికి వశరాశులు అంటే కర్కాటక రాశి వారికి వృశ్చిక, ధనుసు రాశులు వశం. అంటే వీరితో వివాహం చేస్తే చాలా మంచిది. అదృష్ట వారము బుధవారం. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. వీరికి అదృష్టమైన వారము బుధవారం. పచ్చ అంటే అదృష్టరథం పచ్చ, మరకతం. ఆకుపచ్చ వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. లక్కీ నెంబరు 5, 14, 23 తేదీలు. వేద వృక్షము వేగిస వృక్షము, వేద వృక్షము.
మర్రి మోదుగా వేగిసా ఇవి పనికిరావు. మరియు వేద నక్షత్రం మూలా నక్షత్రం, ఈ ఆశ్లేష నక్షత్రం వారికి మూలా నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23 ఇవి అదృష్ట తేదీలు. ఆది బుధ గురువారాలు పై తేదీలలో కలిసి ఉన్నట్టు చాలా మంచిది. అదృష్ట సంవత్సరాలు 5, 14, 23, 32, 41, 50, 59, 68 ఇవి అదృష్ట సంవత్సరాలు. ఇంకా లోతుగా పరిశీలించినట్టయితే ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ. వీరికి పున్నాగ చెట్టు అదే అదృష్ట వృక్షము 5, 14, 29 ఆదివారంతో కలిసి వస్తే మళ్ళా చాలా మంచిది. అదృష్ట రత్నాలు ఈ జాతకులు ధరించవలసినది జాతి పచ్చ. దీన్నే ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అని అంటారు. 2 నుంచి 8 క్యారెట్ల వరకు బుధవారం సూర్యోదయానికి 2 గంటల ముందుగా ఉంగరం వేలికి చిటికన వేలికి ధరిస్తే మంచిది. దీనికి ప్రత్యామ్నాయంగా జేడ్, గ్రీన్ టర్మనైట్, పేరిడాట్లు కూడా ధరించవచ్చు. ఇష్టదేవత ఆరాధన ఆశ్లేష నక్షత్రం వారు విష్ణుమూర్తికి, సత్యనారాయణ స్వామికి పూజ చేసుకున్నట్లయితే మంచిది. విష్ణు సహస్రనామ పారాయణము, సత్యనారాయణ స్వామి వ్రతము, ఆదిశేషుడు, నవనాగ నామ స్తోత్రము, సర్వసూక్తం పఠిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తమమైన వివాహం ఆశ్లేష నక్షత్రమే వధూవరులిద్దరికీ అయినప్పుడు వివాహం అనేది మధ్యమ ఫలితాలు ఇస్తుంది. ఈ నక్షత్రాలు అయితే ఉత్తమం. ఏంటి? అశ్విని, కృత్తిక, పుష్యమి, ఉత్తరాషాఢ, మూల, మాఘ, అనురాధ నక్షత్రాలు అయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదృష్ట వారాలు బుధవారం, గురువారం, మంగళవారం, ఆదివారం. వీరు మిశ్రమ రుచులు ఏవైనా 2 లేదా అంతకంటే ఎక్కువ కలగలిపినవి ఇష్టంగా తింటారు. ఈ నక్షత్ర జాతకులు తమ జీర్ణ వ్యవస్థ అతి సున్నితమైనదిగా గుర్తించి ఆహారం గ్రహించాలంటే జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. మత్తు పానీయాలు అసలు పనికిరావు. బీన్స్, చిక్కుడు ఎక్కువగా తీసుకోవాలి. దుస్తులు తరచూ భావ ఉద్రేగాలకు లోనయ్యే తత్వం గల వీరు ఎప్పటికప్పుడు తాజాగా కాలాన్ని బట్టి మారే స్వభావం గల ఆధునిక దుస్తులు ధరించడం చాలా శ్రేష్టము. సాంప్రదాయపు దుస్తులకు ఆధునిక మేళవింపు మంచిదే. వీరు ఉపన్యాసకులు, ఇతరులపై ఆధారపడే తత్వం ఉంటుంది. భౌతిక సుఖాలపై ఆసక్తి అధికం. జీవితాంతం స్త్రీ సౌకర్యానికి వెంపర్లాడే తత్వం అనేది ఉంటుంది. స్త్రీ సౌఖ్యం కావాలని ఎప్పుడు కూడా వీరు కోరుకుంటూ ఉంటారు. రహస్యంగా పొరపాటు చేస్తూ ఉంటారు. బహిరంగంగా వాటిని దిద్దుకుంటూ ఉంటారు. ఇది చరరాశి కాబట్టి స్వతంత్ర జీవనం పట్ల ఆపేక్ష అనేది ఉంటుంది. ఇతరుల వద్ద ఏ కొలువు చేయడానికి అంతగా ఇష్టపడరు. వ్యసనాల బెడద ఉంది. వాచారతత్వం అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పుబ్బ, పూర్వాషాఢ, భరణి, ఆరుద్ర, స్వాతి, మూల, ధనిష్ట, శతభిష నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో పెళ్లి అనేది చేయకూడదు. ఈ ఆశ్లేష నక్షత్రం వారికి రెమెడీలు ఏమిటంటే నివారణ కానీ దోష నివారణ కానీ చేయాల్సిన పూజలు నాగుల చవితి, నాగపంచమి పర్వదినాలలో విధిగా పుట్టలో పాలను పోయాలి. మరికొన్ని రెమెడీలు ఏమిటంటే వీళ్ళు సర్పసూక్తాన్ని కూడా పఠిస్తే చాలా మంచిది. గ్రహాధిపతి యొక్క మంత్రం బ్రాం బ్రేం బ్రౌంస బుధాయ నమః అనే మంత్రాన్ని ఎప్పుడు కూడా జపం చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.